చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామం వద్ద వెలిసియున్న శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో వివిధ వ్యాపార అంశాలపై వేలంపాట నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ నాగరాజు రెడ్డి తెలిపారు. ఆలయ ధర్మకర్తల మండలి ఈవో చంద్రమౌళి ఆధ్వర్యంలో జరిగిన వేలంపాటలో ఆసక్తిగల ప్రముఖులు అనేక మంది పాల్గొన్నారు. ఆలయానికి సంబంధించిన టోల్ గేట్లు, ఆలయం కొండ కింద దుకాణాలు, ఐస్ క్రీం దుకాణాలు, కోళ్ల వ్యాపారులు, పెద్ద భోగం చిన్న భోగం సేకరించి నిర్వహించుకునే హక్కు, అనేక రకాల వ్యాపారాలకు సంబంధించిన అంశాల వేలంపాట నిర్వహించారు. వేలంపాట దక్కించుకున్న వారికి ఏప్రిల్ 2024 నుంచి మార్చి 31, 2025 వరకు 1 సంవత్సరం వరకు కాలపరిమితి ఉంటుందని ఆలయ చైర్మన్ నాగరాజు రెడ్డి తెలిపారు. 3 పర్యాయాలు జరిగిన ఈ వేలంపాటలో మొత్తం 5,39,02,100 రూపాయలు ఆలయానికి ఆదాయం చేకూరిందని ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రమౌళి తెలిపారు. లైసెన్స్ హక్కులు పొందుటకు గాను బహిరంగ వేలాలను నిర్వహించడమైంది. 7వ తేదీ, 8వ తేదీ, 18వ తేదీ 3 విడతలుగా బహిరంగ వేలం వేయడం జరిగింది. 7వ తేదీ 2,28,70,000 రావడం జరిగింది. అదేవిధంగా 8వ తేదీ 1,01,13,000 రావడం జరిగింది. మరి ఈరోజు 18/3/24 తేదీ 2,09,37,000 ఈరోజు రావడం జరిగింది. టోటల్గా ఈ లైసెన్స్ హక్కులు పొందేదానికి గాను టోటల్గా ఈ సంవత్సర ఆదాయం బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు 5,39,20,000 రావడం జరిగింది. నిజంగానే చాలా అదృష్టం. ఎందుకంటే రోజు రోజుకి అమ్మవారి ఆదాయం బాగా అభివృద్ధి చెందుతోంది. మరి ఇంతగా బోయకొండ గంగమ్మ ఆలయం అభివృద్ధి చెందే దాంట్లో ముఖ్య పాత్ర ఎవరిదైనా ఉందంటే అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిదే. ఈ బోయకొండని ఒక బంగారు కొండగా తీర్చిదిద్ది ఈరోజు ఇంత కొండకి ఆదాయం వచ్చేట్టుగా చేస్తానంటే ఆ గొప్పతనం ఆయనకే చెందుతుందని మేము తెలియజేసుకుంటున్నాము. ఏది ఏమైనప్పటికీ మరి రాబోయే కాలంలో అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, మరింత అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తూ మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను.